దండవత్ ప్రణాం. నేటి గీతామృతము భగవద్గీత 2వ అధ్యాయము గీతాసారము 31వ శ్లోకం నుంచి 37 శ్లోకాలు సారాంశము. స్వర్గము, నరకము, కీర్తి అపకీర్తులను పొందే విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరియు మీ అందరికి కోటి దండవత్ ప్రణామాలు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృశ్యయా చోపపన్నం స్వర్గద్వారామపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అత చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదుపతరం మంస్యంతే త్వాం మహారత ఏషాం చ త్వం బహూమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, समावेत भक्त वृंद की जय. ఈ రోజు మనము భగవంతుడి ద్వారా స్వర్గ నరక ద్వారాలు ఎవరి కొరకు తెరవబడతాయి, తర్వాత కీర్తి ప్రతిష్ట అప్రతిష్ట ఎవరి కొరకు ఎవరి కొరకు నిర్ణయించబడ్డాయి, అంటే ఎటువంటి వాళ్లకు కీర్తి ప్రతిష్ట వస్తుంది, ఎటువంటి వాళ్ళు అపకీర్తి పాలవుతారు అనేది ఈరోజు ఈ 7 శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాము. అంటే భగవంతుడు చెప్తున్నాడు ఎవరి కొరకు స్వర్గ ద్వారము ఓపెన్ ఉంటుంది, ఎవరి కొరకు నరక ద్వారం ఓపెన్ ఉంటుంది. చాలా అద్భుతమైన లీలల ద్వారా మనం తెలుసుకుందాం భగవంతుడి యొక్క సందేశాన్ని. నిజంగా జీవితంలో అలా ఎవరికైనా జరిగితే స్వర్గానికి ఎలా వెళ్ళారు, నరకానికి ఎవరు ఎలా వెళ్ళారు మనము తెలుసుకుందాం. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు మనకు ఈ సొసైటీని, అంటే ఈ బ్రహ్మాండాన్ని, ఈ సృష్టిని సృష్టించేప్పుడే భగవంతుడు మనకు 4 వర్ణాలు 4 ఆశ్రమాలతో సృష్టి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వర్ణాల మీద చర్చ జరుగుతుంది. వర్ణాలు అన్నప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇవి క్యాస్ట్ కాదండి, వర్ణాలు. మనము చేసేటువంటి ధర్మం బట్టి ఆ వర్ణంగా భగవంతుడు చెప్పాడు.
సో ఇక్కడ అర్జునుడికి ముఖ్యంగా అర్జునుడు ఏ వర్ణంలో ఉన్నాడు? క్షత్రియ వర్ణంలో ఉన్నాడు. క్షత్రియ వర్ణం యొక్క ధర్మము ధర్మ యుద్ధం చేయటము. దేని కొరకు? తన నమ్ముకున్నటువంటి ప్రజలను సురక్షితంగా చూసుకోవటము, వాళ్ళ యొక్క బాగోగులను చూసుకోవటము, వాళ్ళ యొక్క రక్షణను చూసుకోవటము. సపోజ్ వాళ్లకు వాళ్ళ జీవితానికి మనుగడకు హాని కలుగుతుంది, ఇతరులు వచ్చి వాళ్ళని సంహరించడానికి అంటే యుద్ధాన్ని డిక్లేర్ చేసినప్పుడు క్షత్రియుడు రాజు యొక్క ధర్మం ఏంటంటే వాళ్ళను తన ప్రజలను రక్షించడం అనేది మొట్టమొదటిగా చేయవలసినటువంటిది. రక్షించాలంటే యుద్ధానికి తను వెళ్ళవలసి ఉంటుంది. మరి యుద్ధానికి తను వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఐదర్ యుద్ధంలో గెలవటమా లేదా వీర మరణం పొందటం అనేది ఉంటుంది. ఇక్కడ చాలా డీటెయిల్ గా భగవంతుడు చెప్తున్నాడు. క్షత్రియ, క్షత్ అంటే హాని, అంటే హాని కలగకుండా రక్షించేవాడు క్షత్రియ అంటారు అన్నట్టు. అంటే క్షత్ అంటే హాని, త్రాయత అంటే రక్షించుట, అంటే హాని అంటే ప్రజలకు ఏదైతే హాని కలగబోతుందో అటువంటి హాని నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. మరి అటువంటి వాళ్లకు ఎలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? పూర్వము చిన్నప్పుడే గురుకులంలో విద్య నేర్పించడానికి తీసుకొని వెళ్ళి వాళ్లకు ధనుర్బాణాలు, కత్తి విద్య, మల్ల యుద్ధము నేర్పిస్తూ, సో గురుకులంలో వనిష్టమని ఏదో వాళ్ళు యుద్ధం నేర్చుకునేప్పుడు ఒకరిని ఇంకొకరు చంపడం అనేది జరగదు. కానీ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లే వాళ్ళు అంటే క్షత్రియుడు నిజంగా రెగ్యులర్ గా ఆయన ఫుల్ ఫిట్నెస్ గా ఉండాలంటే అరణ్యంలో వెళ్ళి పులి, సింహాలతో 1:1 వాళ్ళు యుద్ధము చేసేవాళ్ళు అన్నట్టు. ఇంకా అది పులి అంటే అది రాజులను చంపొచ్చు. రాజు యొక్క లక్ష్యము ఆ పులిని లేదంటే ఆ సింహాన్ని చంపడము. ఇది ఒకవేళ రాజు ఖచ్చితంగా మనము జీవన్మరణం అంటే ఆ పులిని చంపడం అనేది ఆయన లక్ష్యం. చావు చనిపోవాలని ఉండదు కదా ఎవరికైనా కూడా. అది ఎట్లా? ట్రైన్డ్ పులి కాదు, అది అడవిలో క్రూర మృగము. అప్పుడు ఆయన చాకచక్యంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యల ద్వారా ఆ పులిని చంపి దానికి ఏం చేసేవాళ్ళు? రాజలాంఛనాలతో వాళ్లకు ఆ పులికి అంతిమ సంస్కారాలు చేయడం జరిగేది అన్నట్టు. రాజ మర్యాదలతో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ప్రభుత్వం కూడా ఎవరికైనా ఫ్రీడమ్ ఫైటర్ కానీ పెద్ద ఉన్నత పదవిలో, స్పెషల్ గా దేశాన్ని పాలించినటువంటి పదవిలో ఉన్న వాళ్ళు చనిపోతే రాచ మర్యాదలతో వాళ్ళకు ఆ పోలీస్ వాళ్ళు ఫైరింగ్ అదంతా చూస్తూ ఉంటాము. ఆ విధంగా మర్యాదలతో వాళ్ళకు అంతిమ సంస్కారాలు చేస్తారు. ఆ విధంగా పులికి కూడా అలా చేస్తూ ఉంటారు. సో ఇది ఇప్పటికి కూడా జైపూర్ అటు సైడ్, నార్త్ ఇండియా జైపూర్ సైడ్ ఈ ఆనవాయితీ ఉంది. అంటే అక్కడ రాజుల యొక్క వంశ పరంపర ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. దీని గురించి మనకి ఇక్కడ కాబట్టి రాజులకు డైరెక్ట్ గా సన్యాసం తీసుకోవడం ఏ శాస్త్రంలో కూడా బోధించలేదు. వాళ్ళు రాజులు డైరెక్ట్ సన్యాసానికి వెళ్ళరు. వాళ్ళు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి నెక్స్ట్ ఆశ్రమాలు 3: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. వానప్రస్థ జీవితాన్ని తీసుకుంటారంట. లైక్ ధృతరాష్ట్రుడు అంత దుర్మార్గ పనులు చేసిన విదురుడి యొక్క బోధనల వల్ల సో తన సంతానం అంతా చనిపోయిన తర్వాత పాండవుల ద్వారా ఎంతో కాలము వాళ్ళ రక్షణలో ఉంటూ వాళ్ళు వసతులు అంటే ఆ సౌకర్యాలను వాడుకుంటుంటే అప్పుడు విదురుడు చెప్తారు, ఇంకా ఎంతకాలం వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటావు, ఇప్పుడైనా మోక్షం గురించి నువ్వు సాధన చెయ్యు, ఇక్కడ ప్యాలెస్ లో ఉంటే చేయలేవు, అరణ్యాలకు వెళ్ళి సాధన చేసుకోండి, అప్పుడు వానప్రస్థ జీవితం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజులకు డైరెక్ట్ సన్యాసం కాకుండా వానప్రస్థ జీవితాన్ని వాళ్ళు రికమెండ్ చేసేవాళ్ళు అన్నట్టు. ఈవెన్ మనము జడ భరతుడు అంటే భరత్ మహారాజు కూడా చాలా అర్లీ ఏజ్ లో ఆయన రాజ్యాన్ని తన కుమారుడికి అప్పచెప్పి వానప్రస్థ లైఫ్ తీసుకొని చిన్న ఆశ్రమంలో అరణ్యాలకు వెళ్ళి చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉంటారంటూ ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే క్షత్రియుడి యొక్క ధర్మం గురించి. ఆహవేశోమితోన్యోన్యం జిగాం సంతో మహీక్షిత యుద్ధమాన పరం శక్త్యా
స్వర్గం యాంత్యపరాంమఖా యజ్ఞేషు పశవో బ్రహ్మన్ అన్యంతే సతతం ద్విజై సంస్కృతాఖిల మంత్రైశ్చ తేపి స్వర్గామవాప్నువన్. అంటే ఇక్కడ రెండు వర్ణాల గురించి చెప్తుండ్రు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని పాటించడం వల్ల ఏం లాభం జరుగుతుంది, క్షత్రియులు వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటించడం వల్ల ఏం లాభం జరుగుతుందంటే, బ్రాహ్మణుల యొక్క ముఖ్య ధర్మం ఏంటంటే బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే బ్రాహ్మణుల యొక్క మొట్టమొదటి కర్తవ్యం. బ్రహ్మ జ్ఞానము అంటే భగవత్ తత్వము, భగవంతుడి యొక్క జ్ఞానం, వేదాల యొక్క సారాన్ని తెలుసుకొని, వేద మంత్రాలను తెలుసుకొని, వాటి ద్వారా యజ్ఞాలను క్షత్రియుడికి ఒక గురువులాగా క్షత్రియుడిని ఉద్ధరించడానికి కొరకు, క్షత్రియుడి అండర్లో ప్రజలను ఉద్ధరించడానికి కొరకు బ్రాహ్మణులు యజ్ఞాలను చేస్తూ ఉండాలి. మరి పూర్వకాలము యజ్ఞకుండంలో ఓల్డ్ ఏజ్ అంటే ముసలి జంతువులను, స్పెషల్గా ఆవులను దాంట్లో యజ్ఞకుండంలో వేసేవాడు. వీళ్ళకు మంత్రం ఎంత పవర్ ఉండేదంటే, ఆ పశువు ఆ యజ్ఞంలో ఆహుతిస్తే దానికి ముక్తి కలిగించేవాళ్ళు. ఆవుకు ముక్తి ఏంటంటే మానవ రూపం, మానవ దేహం వచ్చేది. అలా ఒక బ్రాహ్మణుడు తను నేర్చుకున్నటువంటి మంత్రాల ద్వారా పశువులకు ఉత్తమమైనటువంటి మానవ జన్మ కల్పించడం వల్ల ఈ బ్రాహ్మణుడు కూడా ఈ యజ్ఞ విధి నిర్వహణ చేస్తూ చేస్తూ ఒకవేళ తన జన్మ చాలించినట్టయితే స్వర్గానికి చాలా సులభంగా, అలా మనం అంటాం కదా, సో నల్లేరు మీద నడక అన్నట్టుగా చాలా సులభంగా నరక ద్వారాలు. ఈ విధంగా బ్రాహ్మణుడు తన విధి నిర్వహణ, తన యొక్క ధర్మాచరణ చేస్తే తప్పకుండా, అంటే వైదిక సంస్కారం ప్రకారం ఆయన జీవిస్తే స్వర్గం అయితే చాలా సులభం, వాళ్ళకు పెద్ద కష్టం ఉండేది కాదు. అలా చాలా సులభంగా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ ధర్మం అన్నప్పుడు రెండు రకాల ధర్మాల గురించి చాలా చక్కగా చెప్తారు. స్వధర్మము అంటే ఇవి ముక్తి పొందనంత వరకు ఒక ధర్మము, ముక్తి పొందిన తర్వాత కామన్ ధర్మం ఉంటుంది. ఇంకా అక్కడ ఈ వర్ణాలు ఉండవు, ఆశ్రమాలు ఉండవు. ముక్తి పొందనంత వరకు ఏంటంటే బ్రాహ్మణులు యజ్ఞాలు చేసి ఆ పశువులకు మోక్షాన్ని ఇవ్వాలా, యజ్ఞం చేయిస్తున్నటువంటి యజమానులైనటువంటి క్షత్రియులకు మోక్షం వచ్చేట్టుగా చూడాలా, తర్వాత ఆ క్షత్రియులకు కోఆపరేట్ చేసినటువంటి వైశ్య శూద్ర వాళ్లకు కూడా ముక్తిని ప్రసాదించేట్టుగా, ఎవరైతే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో యజ్ఞేశ్వరుడు, యజ్ఞ ప్రభు భగవంతుడు, మరి ఆ యజ్ఞ దర్శనము, యజ్ఞ ప్రసాదం తీసుకుంటే వాళ్ళు కూడా ఎంతో ఉన్నత గతి ఆ ఉన్నత స్థితికి వాళ్ళు ప్రమోట్ కాగలుగుతారు. క్షత్రియులు ఆ బ్రాహ్మణ ద్వారా యజ్ఞాలు చేయించడం వల్ల వాళ్ళకు కూడా సద్గతి, ఉన్నత గతి దొరుకుతుంది. అంటే మినిమం క్షత్రియులకు కూడా ఆ విధంగా యజ్ఞయాగాలు నిర్వహిస్తూ వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఇది, బ్రాహ్మణులను పోషిస్తూ బ్రాహ్మణుల ద్వారా ప్రజలందరికీ మేలు జరిగేటువంటి యజ్ఞాలను నిర్వహించడము. ఈ దేహాత్మ బుద్ధి అంటే ఈ దేహంతో ఉన్నంత వరకు, ఈ దేహంని వదిలేసిన తర్వాత అంటే ముక్తి పొందనంత వరకు, అంటే మనకు తిరిగి మానవ అంటే ఈ భౌతిక దేహాన్ని తీసుకునే వరకు మళ్ళీ భౌతిక దేహం తీసుకుంటున్నాం అనుకోని, ఈ వర్ణాశ్రమాల్లో మనం పద్ధతిని పాటించాల. ఎప్పుడైతే మనం భగవత్ కృప వల్ల మనము సంపూర్ణంగా భగవత్ శరణాగతి పొంది మనం భగవంతుని యొక్క సారూప్య ముక్తి, అంటే భగవంతుని లోకానికి వెళ్ళేది ముక్తి, అంటే భగవంతుడి లాంటి దేహం వచ్చే వరకు మనము ఈ వర్ణాశ్రమాలను పాటించాలని భగవంతుడు మనకు బోధిస్తున్నారు. మరి బ్రాహ్మణుడికి స్వర్గ ద్వారం ఎలా ఓపెన్ అవుతుంది చెప్పాము. బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అది అందరికీ ఉద్ధరించడానికి కొరకు యజ్ఞాలు చేస్తూ, బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తూ, భగవంతుడి యొక్క ధర్మాచరణ చేయిస్తూ, వాళ్లకు మేలు చేస్తూ తను సులభంగా స్వర్గానికి ఎంటర్ కాగలుగుతాడు. ఇంకా క్షత్రియులు ఏ విధంగా పొందగలుగుతారు? వాళ్ళు స్వర్గాన్ని కోరకుండానే నాకు భగవంతుడా నాకు స్వర్గం కావాలా, భగవంతుడా నాకు స్వర్గం కావాలని తపస్సు చేయవలసిన అవసరం లేదు. మామూలుగా అయితే మనకు స్వర్గంకు వెళ్ళాలంటే ఎన్నో పుణ్యకర్మలు చేయాల్సి వస్తుంది. కానీ ఎన్నో పుణ్యకర్మలు, మరి ఆ పుణ్యకర్మలలో మళ్ళీ తిరిగి జన్మ తీసుకొని ఇక్కడే
మనం భోగాలను అనుభవించొచ్చేమో, కానీ ఈ భోగాలకు స్వర్గలోక భోగాలకు చాలా చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏమీ కోరకుండానే క్షత్రియులు చాలా సౌఖ్యవంతులు, స్వర్గ ద్వారాలు తెలుసుకుంటాయి. ఎవరి కొరకు? ఎప్పుడైతే ధర్మ యుద్ధం మనకు అవకాశం వస్తుందో, స్పెషల్గా క్షత్రియులకు ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా, నిజమైన తెలివిగల క్షత్రియులు అటువంటి అవకాశాలను వదులుకోరు. అప్పుడు కృష్ణుడు అదే చెప్తుంది, అర్జున్ ఎటువంటి ధర్మ అధర్మ యుద్ధాలను చాలా తక్కువ వస్తుంది. స్పెషల్గా క్షత్రియుడు ఎవడన్నా మన రాజ్యంపై దండెత్తి మనని యుద్ధానికి ఆహ్వానిస్తున్నప్పుడు క్షత్రియుడు యాజ్ ఎ క్షత్రియుడు తప్పకుండా యుద్ధము చేయాలి. యుద్ధం మీరు చేయకపోతే వాడికి లొంగిపోవాలా. ఇంకా ఒక రాజు లొంగిపోతే దానికంటే ఘోరమైనటువంటి అవమానము ఇంకొకటి ఉండదు. నాకు ఎటువంటి శుభము దాంట్లో కనబడట్లేదు. అలా ఒకవేళ వాడు యుద్ధం చేయకుండా ప్రజలను వాడు గొప్ప చెప్పి ఇతను పారిపోతా ఉంటే అతనికి అటువంటి రాజులకు యుద్ధం చేస్తేనేమో వీరగతి అంటే స్వర్గం దొరుకుతుంది. యుద్ధం చేయకుండా పారిపోతే శాశ్వతంగా నరకంలో నివాసం దొరుకుతుందని ఇది ఎవరు? సాక్షాత్ కృష్ణ భగవానుడు బోధిస్తా ఉన్నాడు. అంటే అర్జునుడు అంతకుముందు మొదటి చాప్టర్లో చాలా గొప్ప గొప్ప విషయాలను యుద్ధం చేయడం వల్ల వర్ణ సంకర జరుగుతుంది, పాపం వస్తుంది, ఎన్నో విషయాలను బోధించాడు. కానీ అది క్షత్రియుడు నిజమైన జ్ఞానంతో కూడుకున్నటువంటి క్షత్రియుడు మాట్లాడే మాటలు కాదు. మనం విధి నిర్వహణలో ఉన్నప్పుడు అక్కడ ఎవరు అనేది కాదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా దండించాలా, అది హింస కింద కాదు. క్షత్రియులకు 2 రకాలు నేర్పిస్తారు, హింస అహింస. అహింస ఎప్పుడు? ప్రతి ఒక్కరి పట్ల జాలి కరుణ చూపించాలి, అది అహింస. హింస ఎప్పుడు? ఎవరైతే దోషులు ఉంటారో, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దండించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ వ్యాస భగవానుడి యొక్క తండ్రి అయినటువంటి పరాశరముని ధర్మ సూత్రాలు అంటే క్షత్రియుల యొక్క ధర్మ సూత్రాలను బోధిస్తా ఉన్నారు. ఏంటంటే అది క్షత్రియో హి ప్రజారక్షం శస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్య పర సైన్యాది క్షితం ధర్మేన పాలయే. ఇక్కడ క్షత్రియుడి యొక్క రాజు యొక్క ధర్మం ఏంటంటే పౌరులు అంటే సామాన్య జనులను రకరకాలైనటువంటి కష్టాల నుండి రక్షించేవాడే క్షత్ అంటే హాని నుంచి, త్రాయతి అంటే రక్షించేవాడు. అంటే వాళ్ళకి ఏదైతే హాని కలగబోతుందో దాని నుంచి, ఆ హాని నుంచి రక్షించేవాడు క్షత్రియుడు. రక్షించడమే క్షత్రియుడు యొక్క ధర్మము. ఇక్కడ మనము ఒక క్షత్రియుడు హింస అప్పుడు అహింస, అహింస అప్పుడు హింస అలా రివర్స్ చేస్తే దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క రిజల్ట్ రివర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తన ప్రజలను రక్షించే విషయంలో అతడు ఎదుటి వారిని హింసించడానికి కొరకు వెనకాడకూడదు. అటువంటి శాంతి భద్రతల విషయంలో ఒక్కొక్కసారి ఇంటర్నల్ కూడా కొంతమంది దుర్మార్గులు అల్లకల్లోలు చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్ గా పట్టుకొని దండించవలసి ఉంటుంది. 2 రకాలు, అంతరంగంగా శాంతి భద్రతలు డిస్టర్బ్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అయితే శత్రువులతో పోరాడాలా, ఇంటర్నల్ అయితే వాళ్ళందరినీ బంధించి జైల్లో వేసి వాళ్ళను శిక్షించాలి. ఈ శిక్షించేప్పుడు హింస అహింస అనేది చూడకూడదు. ఎవరైతే దండనకు అర్హులో వాళ్ళని శిక్షించాలి, ఎవరైతే దండనకు అర్హులు కాదో వాళ్ళను క్షమించాలి. ఈ కార్యక్రమంలో కొన్నిసార్లు రాజుగారు ఇప్పుడంటే ఎవరినో సైన్యాన్ని పంపిస్తారు చూడండి అంటారు, పూర్వకాలం అలా ఉండేది కాదు. రాజే మొదట నిలబడేవాడు. కాబట్టి అటువంటి యుద్ధంలో ఒకవేళ మరణిస్తే చాలా, మరణం అంటే ఏంటండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఆత్మ అనే మనకు మరణమే లేదు. ఈ దేహాన్ని జస్ట్ వదిలేస్తాం మనము. ఎలా అయితే ఈ వస్త్రాలను వదిలేస్తామో అలా దేహాన్ని వదిలేస్తాము. ఉత్తమమైనటువంటి దేహం అంటే ఉత్తమమైనటువంటి డ్రెస్ తీసుకోవడం. అంటే ఈ విధంగా చూసినా క్షత్రియుడికి భగవంతుడు ఎటువంటి యజ్ఞయాగాదులు చెయ్యకున్నా కేవలం ధర్మయుద్ధంలో మరణిస్తే చాలు, స్వర్గం చాలా సులభంగా దొరుకుతుందని భగవంతుడు చెప్తున్నాడు. ఒకవేళ తన ధర్మాన్ని తను పాటించలేకపోతే
అంటే ఆయన తన సొంత ఆలోచనల ద్వారా ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అని ఒకవేళ ఆలోచిస్తూ ఆయన యుద్ధము చేయకుండా నేను పాపుని కావకూడదు, పాపాలను చేయకూడదు. సో, నేను పవిత్రంగా ఉండాలా, నేను పుణ్యాన్ని సంపాదించుకోవాలా అని అనుకుంటే, అది యుద్ధము నుంచి పారిపోతే నీ వల్ల నీ ప్రజలు ఎంతోమంది చనిపోయారనుకోని వాళ్ళు అటాక్ చేసి, అప్పుడు వీళ్ళు చనిపోవడం వల్ల వచ్చే పాపమంతా నీకే వస్తుంది. కానీ నిక్కముగా అంటే ఖచ్చితంగా నువ్వు అలా వెళ్ళిపోవడం అంటే యుద్ధాన్ని అలక్ష్యపరిచేందుకు నీకు ఖచ్చితంగా పాపం వస్తుంది. అంతేకాకుండా ఇంతకాలము నువ్వు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు గొప్ప యోధుడు అనేదంతా కూడా కోల్పోతాము. ప్రభుజీ మరి ఇది ఎలా తీసుకోవచ్చంటే, మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి దగ్గర రక్షించే పాత్ర ప్రతి దగ్గర ఉందండి. లైక్ ఎగ్జాంపుల్ మనము మన ఇంట్లో చూసుకుంటే తండ్రి ఫ్యామిలీ అందరిని రక్షించాల. సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి పారిపోవడానికో చాలా మందిని చూస్తూ ఉంటాం. సూసైడ్ చేసుకుంటా ఉంటారు సమస్యను ఎదుర్కోకుండా. లేదంటే ఆయన ఇంట్లోంచి పరిగెత్తి ఇంకెక్కడికో పోతాడు. ఏదో సో లేదంటే ఎవరన్నా రక్షించేటువంటి రక్షక భటులు వాళ్ళే భక్షించడం మొదలు పెట్టారనుకోండి. లాభం లేదు. లేకుంటే రక్షణ తనని తాను అమ్మో! నాకేమన్నా అవుతదేమో అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడనుకోండి. సో ఆయనకు పాపం వస్తుంది. ఆయనకు అపకీర్తి కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు నీ గురించి అయ్యో నువ్వు ఇతరుల గురించి మంచి ఆలోచించావని ఎవరు అనుకోరు. ఈ రోజు వరకు నువ్వు యుద్ధ భూమిలో అడుగు పెట్టనంత వరకు నీకు ఎటువంటి పేరు ఉండే అంటే, అరే అర్జునుడా శివుణ్ణి కూడా ఓడించాడు. శివుడు మారు వేషంలో ఉన్నటువంటి శివుణ్ణి ఓడించి అర్జునుడు ఏం సంపాదించాడు? పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అంత గొప్పవాడు. శివుడితో ఎవరు నిలబడలేరు యుద్ధంలో. అటువంటి శివుణ్ణి ఓడించి పాశుపతాస్త్రాన్ని సంపాదించే గొప్ప కీర్తి ప్రతిష్ట ఉంది. అదే కాకుండా ద్రోణాచార్యుణ్ణి మెప్పించి ఎన్నో వరాలను పొంది ఈవెన్ గురువునే వధించేటువంటి గొప్ప విలువిద్య నేర్చుకున్నాడు. ఎవరు? అర్జునుడు అనే పేరు ప్రతిష్ట పోతుంది. ఇంకా మూడవది నీకున్నటువంటి గొప్ప పేరేంటంటే, నీ తండ్రి అయినటువంటి ఇంద్రుడి దగ్గర నుంచి కూడా ఎన్నో వరాలు పొందావు. ఇంద్రుడే కాకుండా ఎంతో మంది ప్రామాణికుల నుండి ఎంతో యుద్ధ యోగ్యతను నువ్వు సంపాదించావు. అవన్నీ నీ క్రెడిట్‌లో ఉన్నాయి. ఎవరైనా నిన్ను చూస్తే ఇవన్నీ నీ గురించి వాళ్ళకి గుర్తొస్తాయి. భయపడిపోతారు నిన్ను చూస్తే. కానీ ఇప్పుడు వెళ్ళిపోయావంటే, మమ్మల్ని చూసి, మా సైన్యాన్ని చూసి ఇంత పెద్ద భయపడిపోయాడు. ఆయన మేము గెలవలేమని పారిపోయాడు అంటారు. అలా ఒకవేళ నువ్వు చేస్తే పేరు ప్రతిష్ట పోతుంది ఎనియౌ. అంతేకాకుండా ఇది నియమం అన్నట్టు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి ఎవడైతే యుద్ధంలోంచి తప్పుకుంటాడో, నువ్వు ఈ రోజు లేకున్నా రేపు, రేపు లేకున్నా ఇంకా ఎన్నేళ్ళు బతికినా చనిపోవాల్సిందే. కానీ నువ్వు ఏ రోజు చనిపోయినా నువ్వు నరకానికి మార్గం ఏర్పడుతుంది నీ కొరకు. కాబట్టి నువ్వు నా ఫ్రెండు కాబట్టి అలా నిన్ను నరకం పంపించడం నాకిష్టం లేదు. మరి ఇంతకాలం నువ్వు ఇంత కష్టపడి స్వర్గానికి ఎవరు రాజు? మీ నాన్నగారు. మరి అటువంటి తండ్రిది దగ్గరికి వెళ్ళడం చాలా సులభం, వెళ్ళి రావటం. కానీ నువ్వు ఈ కార్యం చేస్తే మాత్రం నువ్వు మీ తండ్రి దగ్గరికి కూడా వెళ్ళవు. అంతేకాకుండా ప్రజలందరూ ఈ రోజు వరకు నిన్ను ప్రతి ఒక్కరు కొనియాడేవాళ్ళు. అర్జున అంటే విలువిద్య అన్నప్పుడు అర్జునుడు, కేవలం అర్జునుడు. ఇంకెంతో మంది యోధులున్నా కూడా నీ పేరే చెప్పుకునేవాడు. కానీ ఈ ఒక్కసారి నువ్వు తప్పుకుంటే నిన్ను ప్రతీక విలువిద్య గురించి మాట్లాడితే, ధనుర్విద్య గురించి మాట్లాడితే నీ అపకీర్తి చెప్తా ఉంటారు. ఒక గౌరవనీయుడైనటువంటి ఒక సొసైటీలో గొప్ప గౌరవం ఉన్న వ్యక్తికి ధన సంపత్తి కాదు, ఈ అపకీర్తిని మించినటువంటి అవమానం ఉండదు. ఇది ఇంకా మరణం కంటే కూడా ఘోరమైంది. అంటే మనము చేసే పని నుంచి అధర్మము మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మనము చేయవలసినటువంటి ధర్మాన్ని చేస్తూ మరణిస్తే దానివల్ల కీర్తి ప్రతిష్ట వస్తుంది తప్ప మనకు అపకీర్తి రాదు. చాలా మంది సామాన్య జనులు మాకే కష్టాలు వచ్చాయి, మాకే ఇది వచ్చిందని చెప్పేసి వాళ్ళు భయపడుతూ జీవితం నుంచే వాళ్ళు విరమించాలనుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా మనం చాలా సులభంగా ఈ ఆత్మహత్యలను అరికట్టొచ్చు. ఇక్కడ మనం వచ్చింది ఈ దేహంతో సాధించడానికి వచ్చాం. దేహాన్ని బలవంతంగా మనము వదిలేయడానికి రాలేదు. మన ధర్మము చేస్తూ ఈ దేహంతో
ధర్మ మార్గంలో జీవితాన్ని కొనసాగించినట్టు అయితే మనకు ఈ దేహం మనకు కీర్తి, ప్రతిష్ట, పేరు అని సంపాదిస్తుంది. మరి మనకు ధర్మం అంటే ఏంటి? మనకు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. మనకు ధర్మము తెలియకపోతే లాభం ఉండదు. ధర్మం అనేది భగవంతుడు చెప్తున్నాడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవద్గీతలో అర్జునుడు అనుకున్న ధర్మము ఆయన సొంత ఆలోచనలు. ఇంకెందుకులే వాళ్ళందరిని చంపడము. సో, నేను అరణ్యాలలో తపస్సు అది ధర్మం కాదు. సో, మరి భగవద్గీత ప్రతి ఒక్కరికి కూడా ధర్మాన్ని నేర్పిస్తుంది. భగవంతుడు చెప్పిన ధర్మం ప్రకారము మనం నడుచుకుంటే మనకు కీర్తి, ప్రతిష్ట, స్వర్గము చాలా సులభంగా లభిస్తుంది. మరి ఏంటి ప్రభుజీ మనం చేయవలసింది? వాళ్ళు క్షత్రియ, బ్రాహ్మణ. మరి మిగతా వాళ్ళు చేయవలసిందేంటి? కలియుగంలో ద బెస్ట్ ధర్మము ఆచార్యులు చెప్తారు. భగవంతుడు మనకు మనముని ఆత్మగా జీవించాలా, దేహము కాదు. ఈ ఆత్మ పరమాత్మతో నిత్యము సంబంధం పెట్టుకుంటూ జీవించాల. ఎలా ప్రభుజీ అంటే అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు క్షత్రియులాగా. మనము మరి ఈ రోజుల్లో కలియుగం మనం చేయవలసింది ఏంటి? కలియుగంలో మనకు ఆచార్యులు ఏమైతే బోధిస్తున్నారో, ఏం బోధిస్తున్నారండి ఆచార్యులు కలియుగంలో? అప్పుడు కృష్ణ భగవానుడు ద్వాపరయుగ అవతారము. కలియుగ అవతారం ఏంటి? కలికాలే నామరూపే కృష్ణ అవతార. కలియుగంలో కృష్ణుడి యొక్క అవతారము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడు అర్జునుడికి మార్గ నిర్దేశకత్వాన్ని చేస్తున్నారు. మనకు అదే భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి మనకు నామ అవతారాన్ని మీరు నిత్యము నామావతారం యొక్క సాంగత్యాన్ని తీసుకోండి. దానివల్ల మనకు ఎప్పుడు భగవంతుడు అర్జునుడికి ఎలాగైతే భగవంతుడు సాఖ్యరసం అంటే మిత్రుడిలాగుండేనో మనకు భగవంతుడు మనతో బాటే ప్రయాణం చేస్తూ ఉంటాడు. మన హృదయంలో ఆల్రెడీ పరమాత్మ రూపంలో ఉన్నాడు. భగవంతుడు చెప్పిన విషయాలు ఏంటంటే మనం ధర్మం నుంచి తప్పించుకోవద్దు. సపోజ్ గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం. గృహస్థాశ్రమం తుది వరకు దాంతో ఉంటూ తర్వాత నెక్స్ట్ ఆశ్రమం ఏంటి? వానప్రస్థ జీవితం. సో వానప్రస్థ జీవితం సంపూర్ణంగా ఫ్యామిలీ లైఫ్ నుంచి మనం స్లోగా విరమించి భగవంతుని సేవకు మనము పోనుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే నీ ముందు ఇక్కడ అందరి ముందు ఆపమన్నావు, మిడిల్ ఆఫ్ ద వార్. అక్కడ అందరు గొప్ప గొప్ప సేనా నాయకులు ఉన్నారు, గొప్ప యోధులు ఉన్నారు. వాళ్ళని చూసి నీకు జాలి అనిపించింది. కానీ వాళ్ళు నిన్ను ఏమనుకుంటారంటే అయ్యో మేము ఎక్కడ చనిపోతామని పాపం అర్జునుడు మా మీద జాలితో వెళ్ళిండు అనుకోరు. వాళ్ళని చూసి నువ్వు భయపడిపోయావని వాళ్ళు అనుకుంటా ఉంటారు. నీకేమో వాళ్ళని చూసి పాపం దయార్ద్ర హృదయుడై ద్రోణుడు మా యొక్క గురువు గారు, భీష్మ పితామహుడు, మా తాతగారు అని అనుకున్నావు. కానీ వాళ్ళే మమ్మల్ని చూసి భయపడిపోయి ఎంత పెద్ద సైన్యాన్ని చూసి భయపడిపోయి పారిపోయాడు. ప్రాణ భయంతో తనను తాను రక్షించుకోవాలని పారిపోయాడు అంటారు. అర్జున్, ఇంతకంటే అవమానము, ఇంతకంటే ఘోరమైనటువంటి నీకు ఇంకా అపకీర్తి ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇటువంటి అపకీర్తిని పొందడానికంటే కూడా మృత్యువే చాలా మనకు మేలు చేస్తుంది అని భగవంతుడు ఆ విధంగా అర్జునుని మోటివేట్ చేస్తున్నాడు. అంటే మనం చేసే ధర్మ కార్యంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. అంతేకాకుండా అర్జున్ అనుకుంటాం వీళ్ళే కాకుండా ఇక్కడ నీ ఆపోనెంట్ టీంలో ఎంతో మంది శత్రువులు మామూలు ఏదో స్వీట్ వర్డ్స్ తో చెప్పరు, చాలా పరుషమైనటువంటి క్రూరమైనటువంటి మాటలతో నువ్వు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి కనబడితే నువ్వు తల కూడా ఎత్తుకోలేవు. నీ సామర్థ్యాన్ని వాళ్ళు చాలా నిందిస్తూ ఉంటారు. దానికంటే మించినటువంటి దుఃఖము ఇంకొకటి ఉండదు. సో నువ్వు ఇంకా ఎందుకు అంటే ఒక్కసారి ఛాన్స్ కోల్పోతే మళ్ళీ రాదు. యుద్ధం అనేది మళ్ళీ వస్తుందా? రాదు. అప్పుడు అనిపిస్తుంది నీకు, అరే నేను ఆ సమయంలో అలా చేసి ఉండేది కాదు, నేను ఇలా చేసి ఇలా చేసి ఉండాల్సిండే అంటే తిరిగి మళ్ళీ అవకాశము రాదు. కాబట్టి జాలి అనేది అర్జున్ గుర్తుపెట్టుకో. అనార్యులు అంటే ఆర్యులు అంటే మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ధర్మాత్మల పట్ల జాలి, కరుణ, కృప చూపించాలి. లైక్ ఎగ్జాంపుల్ ఉంది, ఏదైనా మన ఇంట్లోకి పాము వచ్చింది అనుకోని, అయ్యో పాము గారు మీరు ఎందుకు వచ్చారు? మీరు విశ్వపూరితమైన పాము వచ్చిందండి,
దానికి ప్రణామం చేస్తూ పాము గారు మనేం ప్రహ్లాదుడు కాదండి. పాము గారు అంటే మనం రక్షించుకోవాలా. ఐదర్ కొంచెం దానికి దూరం ఉంటూ పాములందరిని పిలవటమా లేకుంటే సో దాన్ని తప్పించుకోవడం అని చేయాలి గాని దానికి సో అయ్యో మరి పాము ఎక్కడ ఉంటుందిలే మన ఇంట్లోనే పడుకొని మన ఇంట్లో అది కూడా విషపూరితమైన పాము ఉండని అంటే ఇజ్ ఇట్ ఓకే? ఇట్ ఇస్ నాట్ ఓకే. కాబట్టి అది విషం అన్నప్పుడు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాబట్టి మనం కూడా వీళ్ళ పట్ల జాలి చూయిస్తే వాడు ఎప్పటికైనా కూడా ప్రమాదకరము మనకు. కాబట్టి వాళ్ళపైన జాలి అది నామమాత్రమైనటువంటి ఆ అర్జునుడు ఏదైతే జాలిని చూపిస్తున్నాడో అది నామమాత్రమైనటువంటి జాలికి విరుద్ధంగా తన వాదనను నిరూపించాడు. సో ఇక్కడ లాస్ట్ గా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇన్ కేస్ నువ్వు ఈ యుద్ధములో వధింపబడితే బాధపడకు. నేను మాటిస్తున్నా నీకు నా మీద నమ్మకం ఉంటే. ఎందుకంటే నీ వచ్చి నాకు శిష్యుడిగా శరణాగతి పొందావు. మీరు బోధన చెయ్యండి. సో కాబట్టి నేను మాటిస్తున్నా, ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో వధింపబడితే స్వర్గలోకాన్ని గ్యారంటీగా పొందుతావు. లేదా జయిస్తే ఈ మొత్తం భూతల సామ్రాజ్యం మొత్తాన్ని కూడా అనుభవిస్తావు. రెండు ఆప్షన్స్ నీ చేతిలో ఉన్నాయి. యుద్ధము చేసి గెలిస్తే మొత్తం భూమండలానికి రాజు, మరణిస్తే స్వర్గంలో భోగాలను అనుభవిస్తావు. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా నీకు మేలే జరుగుతుంది. స్వర్గంలో ఎంత భోగాలు ఉంటే ఆలోచించండి. కాబట్టి అర్జున్ ఈ రెండు చెయ్యకుండా నువ్వు తప్పించుకొని అరణ్యాలకు వెళ్తే మాత్రం నీకు ఇంకా నీ అంత దురదృష్టవంతుడు ఇంకా ఒకడు ఎవ్వడు కూడా ఉండడు. కాబట్టి అర్జున్ నువ్వు ఇటువంటి మహద్భాగ్యాన్ని అవకాశాన్ని జార విడుచుకోకు అని చెప్పేసి తక్షణమే ఇంకా నువ్వు దీనికి లేట్ చేయకుండా అంటే నువ్వు అనుకోవచ్చు సో నా పక్షం తన పక్షానికి విజయం కలుగుతుందని. ఒకవేళ నీకు గ్యారంటీ లేకున్నా కూడా సో నష్టం ఏం లేదు. సో చనిపోయినా నువ్వు స్వర్గాన్ని అనుభవిస్తావు. దాంట్లో ఎటువంటి నష్టం ఏముంది? అదే లేదా యుద్ధంలో కాకుండా మామూలుగా అయితేనేమో నార్మల్గా చనిపోతే మన కర్మానుసారం నెక్స్ట్ జన్మ తీసుకుంటావు. కానీ నువ్వు ఈ యుద్ధాన్ని కాదని పోయి చనిపోతే మాత్రం నీకు పాపం వస్తుంది. తర్వాత నరకలోకానికి వెళ్తావు, అపకీర్తి వస్తుంది. ఉండంగా దుఃఖాన్ని అనుభవిస్తావు, అపకీర్తిని అనుభవిస్తావు. తర్వాత అలా బాధపడుతూ దుఃఖపడుతూ క్షోభపడుతూ చనిపోతే నరకాన్ని వెళ్తావు. సో దీన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకో. నాకు ఒకవేళ నా అడ్వైజ్ అడిగావు కాబట్టి తప్పకుండా నేను నీ శ్రేయోభిలాషిని మిత్రుని. ఎందుకంటే నీకు ఐదర్ స్వర్గమైనా నాకు సంతోషమే, లేదా నువ్వు ఈ భూమండలాన్ని పరిపాలిస్తుంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి అర్జున్ నీవు ఇటువంటి మహద్భాగ్యాన్ని వదులుకోకుండా లేచి యుద్ధం చేయాలని చెప్పేసి భగవంతుడు అర్జునుని ప్రోత్సహిస్తా ఉన్నాడు. దీన్ని బట్టి ఏంటంటే మనకు అది ద్వాపరయుగంలో మనకు అర్జునుడికి ఎలా అయితే గురువు గారు లేచి యుద్ధం చేయమన్నారో మనకొక ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకు భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఏ విధంగా ప్రోత్సహిస్తే ఆ మార్గంలో వెళ్తుంటే మనము తప్పకుండా సద్గతి, ఉన్నత గతి లేదా వైకుంఠ గోలోక ప్రాప్తి తప్పకుండా కలుగుతుందని నేను కలుగుతుందని సో నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.